దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లోని వివిధ మండలాల్లోని దేవాలయాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. ఊరేగింపు చేసే ఇత్తడి విగ్రహాల్ని అపహరిస్తున్నారు. 6 ముఠా సభ్యులను డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామని తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వరబాబు వెల్లడించారు. డివిజన్ పరిధిలోని గుండేపుడి, మట్టేడు, అమ్మపురం, బేర్శెట్టిగూడెం గ్రామాల్లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల నిఘాతో పక్కా సమాచారం మేరకు దొంగల ముఠాను పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 310 కేజీల ఇత్తడి, 6,000 నగదు, దేవతామూర్తులను, ఊరేగింపు చేసే ఇత్తడి వాహనాలను జప్తు చేశారు. ఈ కేసులో కృషి చేసిన సిబ్బందికి నగదు రివార్డులు అందించారు. పోలీసు సిబ్బందిని అభినందించారు. మరిపెడ గుండెపూడిలో దొంగిలించినటువంటి 60 కేజీల గరుడ వాహనము, 70 కేజీల అశ్వవాహనము, 40 కేజీల ఆంజనేయ స్వామి వాహనం మరియు ఇత్తడి గొడుగు దాదాపు 10 కేజీలు, దానికి సంబంధించిన దివిటీలు 4 కేజీలు, ఇదే విధంగా ఇత్తడి చెంబులు దాదాపు 4 కేజీలు. ఇదే విధంగా అమ్మాపురం గ్రామంలోని దేవాలయంలో చేసిన హనుమంతుని వాహనం 40 కేజీలు, అశ్వవాహనం 40 కేజీలు మరియు 60,000 రూపాయల క్యాష్. మిగతా 2 ఏవైతే టెంపుల్స్లో వీళ్ళు దొంగతనం చేసినారో దానికి సంబంధించి ఆల్రెడీ అమ్ముకొని వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది కాబట్టి 60,000 రూపాయల క్యాష్ మరియు ఆటో ట్రాలీ ఏదైతే మహేంద్రాది వీళ్ళు దొంగతనానికి వాడుతున్నారో ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతోపాటు కాపర్ వైర్ కూడా రికవరీ చేసినారు. సో దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దొంగతనం డిటెక్షన్లో ముఖ్య పాత్ర మాత్రం సీసీ కెమెరాలది.